హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. నా పేరు కవిత. నా ఛానల్ పేరు కవిత కిచెన్ బ్లాగ్స్ అండి. నాకు 6 మంత్స్లోనే మానిటైజేషన్ అయిందండి. నేను మొన్న వీడియో పెట్టాను. వీడియోకు చాలా కామెంట్స్ వచ్చాయండి. మీకు ఎలా అయింది మేడం, మాకు అవ్వట్లేదు, మేము అప్లై చేసినా మాకు ఎందుకు రావట్లేదని. మీ ప్రశ్నలకు నా సమాధానం అండి. వీడియోలోకి వెళ్దామా? వీడియోలోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు కామెంట్ చేశానని చెప్పాను కదండి, చాలామంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ చాలామంది అడిగారు. యూట్యూబ్లో మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో కూడా షార్ట్స్కి ఎన్ని మేడం, లాంగ్స్కి ఎన్ని మేడం అని అడుగుతారు. షార్ట్స్కి అయితే మనకు 3 మంత్స్లో కంప్లీట్ చేసుకోవాలండి. 90 డేస్లో మనకి 10 మిలియన్ వ్యూస్ రావాలి. అప్పుడే మనకు మానిటైజేషన్కు మనం ఎలిజిబుల్. అలా రానప్పుడు మనం లాంగ్ వీడియోస్ తీసుకోవాలి. 3 మంత్స్ దాటినాక 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ అవర్ రావాలి. వాచ్ అవర్ రావాలంటే చాలా కష్టపడాలండి. ఈ విషయమే మీకు చెప్తున్నాను. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు కొత్తగా పెట్టే వాళ్ళకు. వాచ్ అవర్ కలుస్తుందా మేడం, షార్ట్కు లాంగ్కు కలవదండి. అంటే మనకు మానిటైజేషన్ అయినాక కలుస్తుంది, కానీ ఇప్పుడు మాత్రము షార్ట్స్ వేరే అండి. 90 డేస్లో కాకపోతే లాంగ్కు వేరే చేసుకోవాలి. లాంగ్కు 1 ఇయర్ ఉంటుందండి టైము. 1 ఇయర్ లోపు మనము వాచ్ అవర్ కంప్లీట్ చేసుకోవాలి. 1 ఇయర్ దాటితే మనకు వాచ్ అవర్ అనేది తగ్గిపోద్దండి. అందుకే మనం 1 ఇయర్ లోపే లాంగ్ వీడియోస్కు కంప్లీట్ చేసుకోవాలి వాచ్ అవర్ 4000. లేకపోతే మనకు గంటలు అనేవి కట్ చేస్తారు యూట్యూబ్ వాళ్ళు. నాకు చాలామంది మెసేజ్ చేశారని ఇన్స్టాగ్రామ్లో అయినా యూట్యూబ్లో అయినా. వాళ్ళకి అప్లై చేసుకున్నారండి. యాడ్సెన్స్ నుంచి వాళ్ళు అప్లై చేసుకుంటే 6 ఐడీల నుంచి అప్లై చేసుకున్నారట అండి. అలా చేసుకోవద్దు. ఒకటే ఐడి నుంచి మనం యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఏ మెయిల్ ఐడి ఇస్తామో దాంతోనే చేసుకోవాలండి. అలా చేసుకోవడం వల్ల వాళ్ళకి రావట్లేదంట. అది రాదండి. కాపీరైట్స్ ఉన్నా కూడా మనకు మానిటైజేషన్ కాదండి. చెక్ చేసుకోవాలి. మన మెయిల్లో కూడా వస్తుంది. చెక్ చేసుకుని మన ఓన్ కంటెంటే ఉండాలండి. ఎప్పుడైనా ఓన్ వీడియో ఉండాలి, వేరే వాళ్ళ కంటెంట్ పెట్టద్దండి. మన ఓన్గానే ఉండాలి ఏ వీడియో అయినా. అప్పుడు మన కాపీరైట్స్ రావు. కాపీరైట్స్ ఎందుకు వస్తాయంటే మనం యూట్యూబ్ చేసుకుంటప్పుడు టీవీ ఉన్న మన చుట్టుపక్కల మనకు ఏమన్నా పాటలు ఏమైనా సౌండ్స్ వచ్చినా కాపీరైట్స్ వస్తాయండి. అవి రాకుండా చెక్ చేసుకోవాలి. మెయిన్ అండి, మనం వీడియో పెట్టుకునేటప్పుడు కూడా మ్యూజిక్ అనేది మన యూట్యూబ్ వాళ్ళు ఇచ్చేదే పెట్టుకోవాలి. బయట ప్రైవేట్ది పెట్టుకోవద్దండి. అందువల్ల కూడా కాపీరైట్స్ వస్తాయి. చెక్ చేసుకోవాలండి. మనము మానిటైజేషన్కి ఇంత కష్టపడ్డాం కదా, అది కావాలంటే చాలా కష్టమే. అప్పుడు మనము ఇవన్నీ చెక్ చేసుకొని వీడియో అనేది అప్లోడ్ చేసుకోవాలండి. మీకు తొందరగా మానిటైజేషన్ కావాలంటే డైలీ ఒక వీడియో పెట్టండి, లేకపోతే డే బై డే అయినా ఒక లాంగ్ వీడియో పెట్టండి. షార్ట్ డైలీ ఒకటి పెట్టండి. మనకు త్వరగా మానిటైజేషన్ అవుతుందండి. రీచ్ అనేది కూడా ముందుకు వెళ్తుంది. మనం అన్ని వీడియోస్ చేసినా మనకు వ్యూస్ ఈ మధ్యలో చాలా తక్కువగా ఉందండి. కానీ మన ప్రయత్నం మనం చేయాలి, పెడుతూనే ఉండాలి. అది రీచ్ ఉన్నా లేకపోయినా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా ఇన్స్టాగ్రామ్కి రండి, మెసేజ్ చేయండి, నేను డౌట్ క్లియర్ చేస్తాను. ఈ వీడియో కొత్తగా పెట్టే వాళ్ళకే అండి, మానిటైజేషన్ కావాలని వాళ్ళకి తెలియదు కదండి ఎలా చేయాలో ఏంటో. మొన్నటిదాకా నాకు కూడా అంతే. నేను ఎలా చేశానో స్టెప్ బై స్టెప్ వాళ్ళకి చెప్తాను. నా ఇన్స్టాగ్రామ్కి రండి మీరు. నా మానిటైజేషన్ గురించి, నా మానిటైజేషన్ ఎలా అయిందో నేను ఫుల్ వీడియో పెట్టాను కదా నా పార్ట్ 1లో, చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ నా ఇన్స్టాగ్రామ్కి రండి. నేను ఎలా చేశానో మీకు ఈ వీడియోలో చెప్తాను. చాలామంది కామెంట్ చేశారు కాబట్టి నేను ఈ వీడియో తీస్తున్నానండి. కొత్త వాళ్ళ కోసమే. పెట్టండి, వీడియో పెట్టండి, ఏం భయపడకండి. షార్ట్స్ పెట్టండి, లాంగ్ పెట్టండి, కొంచెం డిఫరెంట్గా పెట్టండి. అంటే ఒక రోజుకు 3-4 పెట్టే కంటే ఒకటి పెట్టినా కూడా కొంతమంది యూజ్ అయ్యేటట్టుగా పెట్టండి. మన వీడియోని చూస్తారండి, బాధపడకండి. నేను మళ్ళీ అదే చెప్తున్నాను, చెయ్యండి. మనకు వస్తాయి వ్యూస్, సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు. కొత్త కంటెంట్ ఉంటే వాళ్ళకు కూడా బాగుంటుంది, చూసే వాళ్ళకి, ఆడియన్స్కి మనకు మంచి సపోర్ట్ ఉంటుందండి. నేను అదే చెప్తున్నాను. మన వీడియో క్లారిటీగా క్లియర్గా రావాలంటే థంబ్నెయిల్స్ కూడా బాగుండాలండి. థంబ్నెయిల్స్ బాగుంటేనే మనకు రీచ్ కూడా ముందుకు వెళ్తుంది. థంబ్నెయిల్స్ కూడా అంటే ఏదైనా అకేషన్స్కి అలా నీట్గా ఉండేటట్టు చూసుకోండి, అలా పెట్టుకోండి. థంబ్నెయిల్స్ వల్ల కూడా మనకు ముందు మెయిన్ అండి. థంబ్నెయిల్స్ వల్లనే మనకు ఆడియన్స్ కూడా క్లిక్ చేసి చూస్తారు మన వీడియోను. అది బాగుంటాడుగా చెక్ చేసుకోండి. మనం యూట్యూబ్లో మన వీడియో అప్లోడ్ కాగానే కొంతమంది ఏం చేస్తారంటే అలా వచ్చి అలా వెళ్ళిపోతారండి. అలా నొక్కుతారు, చూస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. అలా కాకుండా ఇప్పుడు మన క్రియేటర్స్కి అయితే మనకు తెలుసు కదా సేమ్ ప్రాబ్లం ఏముందో. ఎవరి వీడియో అయినా మనకు నచ్చితేనే ఓపెన్ చేయాలండి. ఓపెన్ చేసి చూసుకోవాలి. నచ్చకపోతే వాళ్ళు ఓపెన్ చేయొద్దండి వాళ్ళ వీడియో. మనం వీడియో చూసినామంటే కనీసం ఒక 1 మినిట్ 2 మినిట్స్ అలా చూడాలండి. మరి 30 సెకండ్ 20 సెకండ్స్ అలా ఉన్నా కూడా ముందుకు వెళ్ళదు మనకు.
యూట్యూబ్ అనేది ముందుకు పంపించిందండి ఈ వీడియోను. మనం చూసుకోవాలండి. మనం క్రియేటర్స్ మనం కూడా చాలామంది మనలాగా అందరు వస్తున్నారు కదా, ఒకరికొకరు సపోర్ట్ చేసుకున్నట్టు అవుతుంది. ఏ కంటెంట్ ఎంచుకుంటే కుకింగ్ వాళ్ళైతే కుకింగ్ పెట్టుకోవచ్చు, సాంగ్ పాడే వాళ్ళైతే సాంగ్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు చాలా మన బ్లాగ్స్ తీసుకునే వాళ్ళైతే బ్లాగ్స్ పెట్టుకోవచ్చు. అలా మనం ఏ కంటెంట్ ఉంటే ఆ కంటెంటే పెట్టుకోండి. అంటే అన్నీ పెట్టుకోవచ్చు. కాకపోతే మనం ఏ కంటెంట్ మీద వెళ్తున్నామో ఆ కంటెంట్ మీద వెళ్తేనే మనకు ఆడియన్స్ అనేది చాలామంది వస్తారు. అది మెయిన్ అండి. ఇది చెక్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే బయోలోకి వెళ్ళి ఇన్స్టాగ్రామ్ ఐడీలకు వెళ్ళి మెసేజ్ చేయండి. నేను ఆన్సర్ ఇస్తానండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కొత్త వాళ్ళకే చెప్తున్నాను ఈ వీడియో. మీరు అడగండి, నేను చెప్తాను నా సమాధానాలు. వీడియో అందరికీ యూస్ఫుల్ అవుతుందని నేను కోరుకుంటున్నానండి. అందరికీ మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ అండి.